హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేను మా అన్నయ్యకి మా తమ్ముడికి అయితే రాఖీ కట్టేసి వచ్చేసాను. ఇంకా తెల్లారిపాటికి వచ్చానండి. ఇంకెందుకంటే ఆస్తాకి ఎగ్జామ్స్ ఉన్నాయంట, అందుకని చెప్పేసి పొద్దున్నే అయితే బయలుదేరైతే వచ్చేసాము 5:30కి లేసి. ఇంక నేనైతే చెప్పా కదా, నిన్న మా ఆడబిడ్డ వచ్చింది మా కోసం చెప్పేసి, ఇంక నిన్న రావాల్సింది అయితే కుదరలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఒంగోలు నుంచి మా ఆడబిడ్డ అయితే వచ్చిందండి. ఇంకా వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కడదామని వచ్చింది. ఇంక మనకేముందండి, ఇంకా మా అన్న చెల్లి ఎప్పుడైనా బాగుండాలని చెప్పేసి ఇంకా రాఖీ అయితే అనుకుంటాము. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ అన్నయ్యకి మా ఆడపడుచు రాఖీ కడుతుంది, చూసేయండి. సరే, చూసి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంది మరి వెండి తీసుకొద్దాం అనుకున్నావా? తనేనండి మా ఆడపడుచు, మా ఆడబిడ్డ. ఒంగోలు ఇచ్చేసాము. ఇంకా వాళ్ళ కూతురు వచ్చేసి ఆమా ఫ్యూచర్లో డెవలప్ అయినప్పుడు తెద్దుగాలే మీరు. అబ్బా చాలే ఆ మాట, కథకంటే ఏం కావాలా? ఊరకట్ట పట్టుకుంటే చాలా ఊరకట్ట పట్టుకోవచ్చు. కట్టు. ఓకేనండి, ఇంకా రాత్రి వచ్చేసి అన్నయ్య ఇంటి దగ్గర ప్రార్థన అయిపోయాక చాలా టైర్డ్ అయిపోయాము. అందుకని చెప్పేసి పొద్దున్నే ఇంకా లేవటం కుదరలేదు, ఇంకా పనికి వెళ్ళి వచ్చాము. అయిపోయింది అప్పుడే. అంటే మీ చెల్లికి మరి ఏమైనా పెట్టు. మీ చెల్లికి తీసుకున్నాను ఎందుకే గిఫ్ట్. అబ్బో శారీ తీసుకున్నానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం పనికి వెళ్ళామని కుదరలేదు, అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్నే లేచి ఇంకా మా ఆడపడుచుకి అయితే శారీ తీసుకుంటాను. అది మీకు కూడా షేర్ చేస్తాను, చూసేయండి. సరేనా? ఇంక ఇప్పుడు వచ్చేసి చాలా టైర్డ్ అయిపోయాము, ఊరు నుంచి ప్రయాణం చేసి. ఇంకో పొద్దున పనికి వెళ్ళి ఇంతకులేనండి వచ్చింది. ఇంకా టైర్డ్ అయిపోయాము. ఇంకా రైతుకి గడిచినాక పొద్దున్నే మా ఆడపడుచుని తీసుకెళ్ళి ఇంకా చీర అయితే తీసుకుంటాను. సరేనా? అప్పుడు చూసేయండి. ఏది మరి ఏం చెప్పు, మా వదిన ఏంది మనకి రాఖీ కట్టినా ఏం పెట్టలేదు అనుకుంటున్నావా? చెప్పు. మా ఆడపడుచుకు చాలా సిగ్గండి, ఇంకా ఎక్కువ శాతం అవ్వకూడదు. అదే మరి మీ చెల్లెలు రాఖీ కడితే నీకు ఒపీనియన్ ఏంది? పాపం ఒంగోలు నుంచి వచ్చింది నా చెల్లెలు నా కోసం. మన గుర్తుకు పెట్టుకుంటున్నాను. తలకాయ పడుతుంది. వాడి తలకాయ పడుతుంది. అట్టుండి అట్టుండి కావాలన్నా. హాయ్ అని చెప్పరా? చెప్పా. ఓకేనండి, ఇంకా నిన్నటి రోజునైతే మా ఆడపడుచు మా ఆయనకైతే రాఖీ కట్టింది. ఇంకా నేనైతే గుంటూరు వెళ్ళి ఇంకా షాపింగ్ అయితే చేసి వచ్చానండి. ఇంకా నాకైతే మొబైల్లో ఛార్జింగ్ లేదు, అందుకని చెప్పేసి ఇంకా శారీ తీసుకునేది అనేది మీతో షేర్ చేసుకోలేకపోయాను. మరి మా ఆడపడుచుకు మరి నేను తీసుకొచ్చిన శారీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి, చూపిస్తాను, చూసేయండి. ఇంకా తను వచ్చేసి ఇంకా రెడీ అవుతా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి శారీ ఇచ్చి పంపివదినా, నేను కూరికి వెళ్తున్నాను అంటే ఇంకా మీకు శారీ చూపించి పంపిద్దామని చెప్పేసి కాగాను. శారీ అయితే ఎలా ఉందో చూసేయండి అసలు. ఓకేనండి, ఇంకా మా ఆడపడుచుకు అయితే వచ్చేసి ఇంక ఈ శారీ అయితే తీసుకొచ్చాను. ఏదో ఒకసారి రూప తెచ్చి ఫ్యాషింగ్ చూపి. అందుకండి ఇంక ఇదేనండి ఆడబిడ్డకి అయితే ఇంక ఈ శారీ అయితే తీసుకున్నాను. ఆ అమ్మాయి కొంచెం ఎరిపోయి ఉండదు కదా, అందుకని చెప్పేసి ఈ కలర్ బాగుండదు అని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాను. సరే ఇంక ఇచ్చిరాప్ప మరి.